కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధులపై దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధులపై దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ 27వ డివిజన్లో ఇన్ఛార్జ్ కోడూరు పెద్ద, అమలకంటి బలరాం, సత్యబాబు, మంగా సత్యనారాయణ, చింతలపూడి రవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేసిన గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులను కలిశారు. ఎన్నికల సమయంలో ఐఏఎస్ చదువుతానని తేజశ్రీ మంగాదేవులను కలిసి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల లక్ష్యాలను అధిగమించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెట్టుబడులు తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. చాలా వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే మధ్యతరగతికి దిగువనున్న కుటుంబాలు వీళ్ళందరూ కూడా. అయినా చదువుకోవాలి, ఏదో సాధించాలి బలమైన దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేస్తుంది. చేసినా కూడా మరి ముందుగా వాళ్ళ యొక్క ఏదైతే లక్ష్యానికి వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు మేము మరి కేడ కూడా మేము వచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము ఎప్పుడు కూడా అన్నదన్నుగా ఒక కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మేము కూడా అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మనం 10 నెలల కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా మరి పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ మరి ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం మరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన కూడా మరి ఆయన సహకారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా మరి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంది. ఏదైతే రాష్ట్రంలో మరి ఎక్కువ యువత మరి నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాల దిశగా నేను కూడా నా వంతు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి నన్ను ఇంత మెజారిటీతో ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్స్ నన్ను నెగ్గినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్డీఏ నాయకులు అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అలాగే క్యాడరు, ముఖ్యంగా వార్డులో పిఓసీలు ఎవరైతే ప్రతి 30 మందికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మేరకు మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకుని పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా సహకరించిన కేడర్ అందరికీ పేరు పేరున తెలియదు. భారీ మెజారిటీతో నెగ్గినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అలాగే ఆయన విజయానికి తోడ్పడినటువంటి కూటమి నాయకులకి, కార్యకర్తలకు కూడా నా హృదయ కృతజ్ఞతలు మరి నమస్కారాలండి. ఈరోజు ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటుని అభ్యర్థించడానికి ప్రతి వార్డులో ఆయన పర్యటించడం జరిగింది. ఆయన ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ వారికి ఉన్నటువంటి సమస్యలు తెలియచేయడం, అలాగే ఒక నాయకుడిగా నెగ్గిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా మరలా వార్డుకు వచ్చి వారిని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు 27వ వార్డులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి, అలాగే ఫర్దర్గా చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరినీ కలిసి వాళ్ళ కుటుంబానికి మా తరపు నుంచి కానీ, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాల గురించి కానీ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషకరం అండి. ఈరోజు ఆయన నెగ్గడం, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్కి మా తరపున, చంద్రబాబు నాయుడు తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఖచ్చితంగా కంపెనీస్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. మళ్ళీ యువత గాదిలో పడతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలకి అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చి మా వార్డు కాకినాడ వచ్చి మా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా